హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు పల్లవి క్రియేషన్స్. ఇప్పుడే గ్యాస్ అయిపోయిందండి. సో దీన్ని రెగ్యులేటర్ మార్చడం అందరికీ రాదు. సో ఎందుకు వీడియో తీయొద్దని వీడియో సెటప్ చేశానండి. సో రెగ్యులేటర్ ఎలా తీయాలి, ఎలా ఫిక్స్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, కనపడుతుందా సిలిండర్ అనేది? సో ఇక్కడ ఇది ఉంది చూడండి. సో ఫ్రెండ్స్ ఇది ఉంది చూడండి. ఇది ఇలా అంటే పైకి వస్తుంది అనమాట. చూడండి ఇట్లా ఇది పైకి ఇట్లా పైకి అంటే ఇది పైకి వచ్చేస్తుంది అనమాట. చూడండి. సో మనము ఇది సిలిండర్ రెగ్యులేటర్ తీసేటప్పుడు మనము సిలిండర్ నాబ్ అనేది ఆఫ్లోనే పెట్టుకోవాలి. చూడండి ఇది ఆన్, ఇది ఆఫ్లో ఉంటేనే ఓపెన్ అవుతుంది. సో ఇది చూసారా, ఇది మనకి ఇట్లా పైకి కిందికి వస్తుంది. ఇట్లా చూడండి, ఇట్లా అంటే చూడండి, ఇలా అంటే పైకి కిందికి వస్తుంది. చూడండి ఇలా పైకి అంటే మనకి రెగ్యులేటర్ అనేది బయటికి వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇది తీయడం పెట్టడం కూడా ఇదే ప్రాసెస్ అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా తీయడానికి కష్టమే, అది కూడా ఒక టెక్నిక్ ఉంటుందండి. ఇదేంటంటే ఈ థ్రెడ్ ఉంది చూడండి, ఈ థ్రెడ్ని పట్టుకొని లాగాలి. లాగితే చూడండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా తీసేసుకున్నాక పాత సిలిండర్ ఇచ్చాడండి, టొక్కు ఆడుతుంది. చూడండి ఎలా ఆడుతుందో. ఓకే, ఇప్పుడు ఈ సిలిండర్ని చెప్పాను కదండి, ఈ కిందిది ఉంటుంది చూడండి, ఇది పైకి పెట్టాలి. ఒక్కొక్కసారి ఇది పట్టకపోవచ్చు, మనం టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. ఇలా పెట్టి ఇట్లా 2-3 సార్లు అంటే ఫిట్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడైతే ఇది ఈజీగానే పట్టింది. ఒకవేళ పట్టకపోతే ఇలా కింద పెట్టేసి ఇలా 2-3 సార్లు ఇలా తిప్పితే హ్యాండ్ని మళ్ళీ ఇట్లా పెట్టేస్తే పట్టేస్తుంది. చూడండి ఇప్పుడు ఇది పట్టింది. చూడండి ఇంతే అండి. ఇప్పుడు మనము ఆన్ చేసుకున్నాము. చూడండి అంతే ఫ్రెండ్స్, మనము సిలిండర్కి రెగ్యులేటర్ అనేది ఫిట్ చేసుకోవడం ఇంతే. ఓకే ఫ్రెండ్స్, ఇంతే రెగ్యులేటర్ ఫిట్ చేసుకోవడము. ఆన్ చేసుకున్నాము. చూడండి వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.